దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ ప్రయాణము చేస్తున్న సమయాలలో ఆయన గూర్చి విని అనేక మంది ఆయన వస్తున్నాడని, ఆయన ఎదుర్కొని జనసమూహము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడ్డాడు. దేవుడు కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని యేసు ప్రభువారు వాక్యమును బోధించారు కొండ మీద ప్రసంగములో. ప్రియులారా, ప్రతి మానవుని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారై ఉన్నాడు. వారు అనేక సంగతులు నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు గనుక, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు గనుక వారి మీద ఆయన కనికరపడి పరలోక రాజ్యపు సంగతులు అనేకమైన బోధించారు. ఆయన దేవుని కనికరమంత గొప్పదండి. మనము లూకాసు వార్తలు కూడా చూస్తాము. 15వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూస్తే, వాడు ఇంకనూ దూరముగా నుండగా తండ్రి వాని మీద కనికరపడి పరుగు పరుగున వెళ్ళి తండ్రి కుమారుడు ఒకరినొకరు ఏడ్చారు. చిన్న కుమారుడి విషయంలో అంటే ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, కనికరిస్తాడు, జాలి పడతాడు. దేవుని బిడ్డలారా, మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి ఆయన మనలను శిక్షించలేదు, కానీ మనలను క్షమించి కనికరించాడు ఆయన. అటువంటి కనికరము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరము కూడా ఆయన సన్నిధానములో కనికరము పొందువారుగా ప్రార్థించాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు అనేక మంది దేవుని కనికరాన్ని కోరుకున్నారు గనుక దేవుడు వారిని కనికరించి దీవించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బ్రతిమాలుకుంటే, ఎటువంటి సమస్యలైన ప్రయాణము చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే అది మనుషులకు తెలియచేయటం కాదు, కానీ దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యమును జరిగించి మేలు చేస్తారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కనికరించని బ్రతిమాలుకున్నప్పుడు ఆయన ప్రయాణము చేస్తున్న యేసయ్య ఆగిపోయారు. నేను నీకు ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడయ్యా నాకు చూపు దయచేయమన్నాడు. దేవుని బిడ్డలారా, అతనికి చూపు దయచేసిన వాడు యేసయ్య. మన జీవితాల్లో మన బలహీనతను తొలగించే శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక దేవుని యొక్క సన్నిధానములు బ్రతిమాలుకుందాము. కుటుంబ సమస్యలైనా, పిల్లల చదువు విషయములైనా, ఉద్యోగాల విషయములైనా, వ్యాపార విషయములైనా, ఒకవేళ బలహీనముగుంటే ఆ పరిస్థితులైనా
ప్రభుని బ్రతిమాలుకుంటే కనికరించి సహాయము చేస్తాడు. గనుక దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలదాం, దేవుని సన్నిధిలో సాగిపోదాం, జయాన్ని పొందుకుని ఆయన రాజ్యానికి వారసులుగా మారదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును నాయన, నువ్వు కనికరమ కలిగిన దేవుడు, మమ్మల్ని కనికరించండి. నీ కొరకు ఇంకా నమ్మకంగా బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టముల బాధలు ఇబ్బందుల వారికి సహాయం చేయమని, ఈ దినమంతా మీ రెక్కల సాటునే కాపాడమని, ఈ వారమంతా మీ రెక్కల నీడలో దాయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.